కానీ ఆ కులాల్లో ఉన్న పాలకులకు మాత్రమే వ్యతిరేకం, అది కూడా వాళ్ళు చేస్తున్న విధానాలకు. కాబట్టి ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ ఒక్క కులాలకు వ్యతిరేకం కాదు, అన్ని కులాలు మావే. అందుకే ఇది అందరి రాజ్యం కావాలని కోరుకుంటున్నాం. గత 20 ఏళ్లుగా బహుజన రాజ్యం కావాలని, బడుగులకు రాజ్యాధికారం కావాలని అనేక బీసీ సంఘాలు, అనేక సంఘాలు కలిపి నేను కూడా 20 ఏళ్లుగా చేనేత సంఘంలో, బీసీ సంఘంలో ఒక రాజకీయ పార్టీ పెట్టి అనేక ప్రయత్నాలు చేసి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్యమాలు కూడా 20 ఏళ్లుగా చేశాం. కానీ పాలకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన కోరికలు నెరవేర్చరని నిర్ధారణకు వచ్చి రాజకీయాల్లో ఉన్న వాళ్ళు తను కూర్చున్న కుర్చీని వదిలేసి పక్కోడిని పిలిచి కూర్చోబెట్టారు కనుక, తత్వం బోధపడింది కనుక ఇప్పుడు అన్ని కులాలను కలుపుకొని అందరి సహకారంతో, అందరి సమన్వయంతో ఈ ఉద్యమాన్ని స్థాపించడం జరిగింది. రేపు 13వ తారీఖు 5వ నెల 13వ తారీఖు 2026 బుధవారం, వచ్చే బుధవారం రోజు అంటే ఇదే రోజు విజయవాడలో అమరావతి ప్రాంతంలోని ఉండవల్లిలో రాజగృహలో రాష్ట్ర స్థాయి నుంచి 150 నుంచి 200 మంది ప్రతినిధులు, 50 కులాల కోకనిన్నర్లు అంటే 50 సామాజిక వర్గాల ప్రతినిధులు హాజరు కాబోతున్నాం. 13వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీటింగ్ ఉంటుంది. ఈ సందర్భంగా ఇప్పటి వరకు మాకు అందుబాటులోకి వచ్చిన 50 కులాలే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా అన్ని కులాలు, అది బీసీల్లో ఉన్న కులాలు, ఎస్సీల్లో ఉన్న కులాలు, ఓసీల్లో ఉన్న కులాలు, అన్ని సామాజిక వర్గాల ప్రతినిధులు కూడా మా యొక్క ఈ పిలుపును అందుకొని మా యొక్క సభకు హాజరు కమ్మని, 500 మంది వచ్చినా నో ప్రాబ్లం, అందరూ అన్ని కులాల ప్రతినిధులు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 455 కులాలు ఉన్నాయని ప్రాథమిక అంచనా ఉంది. మా లక్ష్యం ఏంటంటే అన్ని కులాలను కలుపుకొని అందరికీ అవకాశాలు కల్పించాలి. మొట్టమొదటిగా 100 కులాలు ఏకమై మనం రాష్ట్ర పర్యటనకు బయలుదేరితే అన్ని కులాలు వరుసగా ఒక్కొక్కళ్ళు కలుపుకుంటాం. ఏ ఒక్క సామాజిక వర్గానికి వదిలిపెట్టం. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలు చట్టసభల్లోకి అడుగు పెట్టడమే కాదు, ఒకేసారి వెళ్ళకపోవచ్చు కానీ అనేకమైనటువంటి కార్పొరేషన్లు లేకపోతే అనేకమైన 250 కులాలకు మరియు 450 కులాలకు కూడా మేము అభివృద్ధి ప్రణాళికలతో అభివృద్ధి మండళ్లను అభివృద్ధి కోసం ప్రతి సామాజిక వర్గానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అన్ని కులాలకు న్యాయం చేస్తాం. ఈలోపుగా ఎన్ని కులాలు చట్టసభలోకి అవకాశం వస్తే సామాజిక వర్గాల వారి యొక్క ప్రాధాన్యత, వారి యొక్క సామాజిక జనాభా లెక్కల ప్రాతిపదికన ఒక 2% ఉన్న జనాభాకు 4 ఎమ్మెల్యేలు రావాలి, 1% ఉన్న జనాభాకు 2 ఎమ్మెల్యేలు రావాలి. ఇంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ప్రతి సామాజిక వర్గం కూడా చట్టసభలో అడుగు పెట్టాలి. అలాగే 10,000, 20,000 ఉన్న అనాది సంఘాలు కావచ్చు, లేదా ఇంకొక చిన్న కులాలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళని కూడా ఒక క్లబ్ చేసి ఒక కూటమిగా వాళ్ళని ఏర్పాటు చేసి 5 కులాలు 4 కులాలు కలిపి ఒక ఎమ్మెల్యేగా వచ్చేలాగా ప్రయత్నం ఏర్పాటు చేసి వాళ్ళని రొటేషన్ పద్ధతిలో లాటరీ ద్వారా 4 కులాలకి లాటరీ వేసి ఎవరు ముందు వస్తే వాళ్ళని ఒకరిని చట్టసభలో పంపిస్తాం. ఇది మీకు ఇప్పుడే అర్థం కాకపోవచ్చు చాలామందికి. అన్ని కులాలను మీరు ఒకేసారి ఎలా తీసుకెళ్తారు, అందరికీ ఎలా న్యాయం చేస్తారు అని చాలామంది అడుగుతున్నారు. ఒక చిన్న 10,000, 20,000, 15,000 కులాలను కలిపితే 4 కులాలను కలిపితే వారికి ఒక ఎమ్మెల్యే ఒక టర్మ్లో 2029లో ఒక ఎమ్మెల్యే వస్తాడు 4 కులాలు. మిగతా 3 కులాలని 2034 ఒకళ్ళు, 2039లో ఒకరిని, 2041లో ఒకరిని చేస్తాం. తప్పే ఉంది? తప్పేం లేదు కదా. కాబట్టి 20 ఏళ్లలో అన్ని కులాలు చట్టసభలో అడుగు పెట్టాలన్నది మా ఆకాంక్ష. మా ముందు తరాల వాళ్ళు కూడా దీన్ని కొనసాగిస్తారని మేము ఆశిస్తున్నాం, నమ్ముతున్నాం. అందుకే 13వ తారీఖు అన్ని సామాజిక వర్గాలు కూడా ఉండవల్లిలో జరగబోయే ఆ సభకు అందరూ రావాలని కోరుకుంటూ, నిన్న మాకు సహకరించిన సీనియర్ సిటిజన్ ఆఫీసులో ఆ ప్రతినిధులకు, ఆ అధ్యక్షుల వారికి, అలాగే నిన్న హాజరైన అన్ని సామాజిక వర్గాలకు కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ
సెలవు తీసుకుంటాను. జై హింద్. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జై. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. థ్యాంక్ యూ.